హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి మరి ఆన్లైన్ అప్లికేషన్ ప్రస్తుతం కొనసాగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి మీరు డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేయాలి అని అనుకున్నట్టయితే psc.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి డిపార్ట్మెంటల్ పరీక్షలకు మీరు అప్లై చేసుకోవచ్చు. మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి చాలా కీలకం. మరి భవిష్యత్తులో వారు ప్రమోషన్స్ పొందాలన్నా, లేదంటే స్పెషల్ స్కేల్స్, కొద్ది మందికి 12 సంవత్సరాలకు సంబంధించి, కొద్ది మందికి 24 సంవత్సరాలకు సంబంధించిన స్పెషల్ స్కేల్స్ అనేవి పొందాలి అన్నా మరి ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి చాలా కీలకం. అటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీసెంట్ గా మెగా డిఎస్సి 2020 ద్వారా రిక్రూట్ అయినటువంటి వారు కూడా మరి ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని కెరియర్ ప్రారంభంలోనే మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు మీరు పూర్తి చేసుకున్నట్టయితే భవిష్యత్తులో డిపార్ట్మెంటల్ పరీక్షలు అవసరమైనప్పుడు వీటిని మీరు సబ్మిట్ చేయవచ్చు. మరి డిపార్ట్మెంటల్ పరీక్షల్లో ఏ పేపర్స్ ఉంటాయి, వాటిని మనం క్వాలిఫై అవడం వల్ల భవిష్యత్తులో మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, అటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. ఉపాధ్యాయులకు అవసరమైన ముఖ్యమైన డిపార్ట్మెంట్ టెస్టుల యొక్క పూర్తి వివరాలు. ఉపాధ్యాయుల పదోన్నతులు, ఉన్నత వేతన శ్రేణులు అయినటువంటి అంటే స్పెషల్ స్కేల్స్, 24 స్కేల్స్ లేదా 12 ఇయర్ స్కేల్ పరిపాలనా అర్హతల కోసం కొన్ని డిపార్ట్మెంటల్ టెస్టులు తప్పనిసరిగా పరిగణించబడతాయి. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మరి జీఓటీ, మొదటి విషయం జీఓటీ అంటే గవర్నమెంట్ ఓరియంటేషన్ టెస్ట్. దీని యొక్క పేపర్ కోడ్ 88 and 97. ఎవరికి అవసరం? ఎవరైతే ఎస్జిటి, ఎల్పి, పిఈటి, ఎల్పిటి స్కూల్ అసిస్టెంట్స్ గా ప్రస్తుతం పనిచేస్తున్నారో అటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా మరి ఈ పేపర్ కోడ్ 88 and 97 అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అవసరం? ఎస్జిటి, ఎల్పి, పిఈటీలకు 24 సంవత్సరాల ఏఏఎస్ స్కేల్ మంజూరుకు ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్లకు, హెడ్ మాస్టర్లకు పదోన్నతిలో అర్హతగా పరిగణిస్తారు. పరీక్షల్లో వచ్చే అంశాలు ఏంటి? జీఓటీలో ఏమేమి ఉంటాయంటే ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్, ఆర్టీ యాక్ట్ 2009, కండక్ట్ రూల్స్, సిసిఏ రూల్స్, విద్యా పరిపాలన, ప్రభుత్వ ఉత్తర్వులు అంటే జీవోస్, ఉపాధ్యాయ సేవా నియమాలు, ఇవన్నీ కూడా మరి జీఓటీలో ఉంటాయి. ఇక దీని యొక్క ప్రత్యేకత, విద్యాశాఖ పరిపాలన విధానాలపై అవగాహన పెంపొందించేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇది మొదటి పరీక్ష అయినటువంటి జీఓటీకి సంబంధించి. మరి జీఓటీలో 88 and 97 అనే పేపర్ కోడ్స్ రెండు ఉంటాయి. ఈ రెండు పేపర్ కోడ్స్ ను మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనం ఈఓటీ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్. దీని యొక్క పేపర్ కోడ్ 141. ఇక్కడ మనకు రెండు పేపర్స్ 88, 97 అనే రెండు పేపర్స్ జీఓటీ కింద ఉంటే ఇక 141 అనేది ఈఓటీ కింద ఉంటుంది. మరి ప్రభుత్వ ఉపాధ్యాయులు 88, 97, 141 ఈ మూడు కూడా కంపల్సరీగా రాయాలి. ఎవరికి అవసరం? ఎస్జిటి, ఎల్పి, పిఈటి స్కూల్ అసిస్టెంట్స్ కు అవసరం. ఎందుకు? 24 సంవత్సరాల స్కేల్ కోసం ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ నుండి హెడ్ మాస్టర్ ప్రమోషన్ కు అత్యంత ముఖ్యమైన అర్హత. సేమ్ ఇంతకు ముందు మనం ఏం చెప్పామో అవే అర్హతలు దీనికి కూడా ఉంటాయి. పరీక్షలో వచ్చే అంశాలు: భారత రాజ్యాంగం, ఫైనాన్షియల్ కోడ్, ట్రెజరీ కోడ్, బడ్జెట్ రూల్స్, పెన్షన్ రూల్స్, ఆఫీస్ ప్రొసీజర్స్, అకౌంట్స్ అండ్ ఆడిట్ అంశాలు. ఇవన్నీ కూడా పేపర్ కోడ్ 141 లో ఉంటాయి. ప్రత్యేకత, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, పరిపాలన, ఖజానా నియమాలపై అవగాహన కలిగిస్తుంది ఈ పేపర్ కోడ్. నెక్స్ట్ ఇవి అయితే మనకు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్స్ ఇటువంటి వారికి ఈ పేపర్సే ముఖ్యం అన్నమాట. ఏది 88, తర్వాత 97, తర్వాత 141 ఈ మూడు పేపర్స్ ని ప్రతి ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయులు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక హెడ్ మాస్టర్స్ విషయానికి వస్తే హెడ్ మాస్టర్ అకౌంట్ టెస్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రధానంగా హెడ్ మాస్టర్ స్థాయి పరిపాలనకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు. పరీక్షలో వచ్చే అంశాలు: యాన్యువల్ ఎస్టాబ్లిష్మెంట్ రివ్యూ ఏఈఆర్, లీవ్ రూల్స్, టిఏ రూల్స్, ఎల్టీసీ రూల్స్, స్కూల్ అకౌంట్స్ నిర్వహణ, క్యాష్ బుక్ నిర్వహణ, స్టాక్ రిజిస్టర్స్, గ్రాంట్స్ యూటిలైజేషన్, ఇవన్నీ కూడా దీంట్లో వచ్చే అంశాలు. ప్రత్యేకత, పాఠశాల పరిపాలనా ఖాతాల నిర్వహణలో ఉపయోగపడే ప్రాక్టికల్ అవగాహన పెరుగుతుంది. ఇక 4వది ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్స్ టెస్ట్ పిఏటి ఎవరికి అవసరం? కొన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు ఉన్నత వేతన శ్రేణి అంటే ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ కోసం అవసరం. పరీక్షలో వచ్చే అంశాలు: బోధన విధానాలు, విద్యా మానసిక శాస్త్రం, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల మూల్యాంకనం, ఆధునిక బోధనా పద్ధతులు. ప్రత్యేకత, ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యం.
నెక్స్ట్ 5వది స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ పేపర్ కోడ్ 37. ఎవరికి అవసరం? ఇంటర్మీడియట్ లో తెలుగు ద్వితీయ భాషగా లేని SGT LP PET లకు అవసరం. స్కూల్ అసిస్టెంట్స్ కు GHM ప్రమోషన్ కోసం అవసరం. ఎందుకు అవసరం? 24 సంవత్సరాల స్కేల్ మంజూరుకు అవసరం. GHM ప్రమోషన్ కు అర్హతలో భాగం. పరీక్షలో వచ్చే అంశాలు: తెలుగు వ్యాకరణం, పద సంపద, రచనా నైపుణ్యాలు, భాషా అవగాహన. ప్రత్యేకత: తెలుగు భాషపై కనీస ప్రావీణ్యం నిర్ధారించడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు మరి ఇంటర్మీడియట్ లెవెల్లో వారు తెలుగు చదువుకోకుండా హిందీ కానీ లేదా సాంస్క్రిట్ కానీ ఇట్లాంటివి చదివి ఉంటే అటువంటి వారు మరి ఇక్కడ 88, 97, 141 తో పాటు స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ పేపర్ కోడ్ 37 కూడా రాయాలి. లేదు ఇంటర్మీడియట్ లో మీరు తెలుగు అనేది చదివి ఉంటే మీకు ఈ స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది అవసరం లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ముఖ్య గమనిక: ఈ డిపార్ట్మెంటల్ టెస్టులు సాధారణంగా APPSC ద్వారా నిర్వహించబడతాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించే అవకాశం ఉంటుంది. OMR గతంలో ఉండేది, ప్రస్తుతం అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోని పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెస్టులు పాస్ అయితే భవిష్యత్తులో ప్రమోషన్లు, వేతన శ్రేణులతో ఉపయోగపడతాయి. ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఈ పరీక్షలు పాస్ అయి ఉంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వారు మరి ఉండొచ్చు. కాబట్టి మనకి తీరా డిపార్ట్మెంటల్ పరీక్షలు అవసరం అనుకున్నప్పుడు మనం అప్లై చేసి రాసే బదులు మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు వస్తూ ఉంటుంది. మరి అలా నోటిఫికేషన్ పడినప్పుడల్లా మీరు అప్లై చేసుకొని రాస్తూ ఉంటే కొద్దిమంది అయితే ఒకే అటెంప్ట్ లోనే ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన 3 పేపర్లు క్వాలిఫై అయ్యారు గతంలో. కొద్దిమంది మరి ఒక్కో పేపర్ ఒక్కోసారి క్వాలిఫై అయ్యారు. కాబట్టి మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ విడుదలవుతుందో అప్పుడే మీరు దరఖాస్తు చేసుకొని ఈ పరీక్షలు రాసి మీరు క్వాలిఫై అయి పెట్టుకుంటే మీకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. చాలా మంది మనకు 12 ఇయర్స్ స్కేల్ అంటే మనం ఇంకా ఇప్పుడే జాయిన్ అయ్యాం, మనకి 12 సంవత్సరాల టైం ఉంది, అప్పుడు చూసుకుందాం అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకా కొద్దిమంది 24 ఇయర్స్ స్కేల్ వారు ఇటువంటి వారంతా కూడా మరి నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. తీరా వారు ఈ విషయాన్నే మర్చిపోయి తీరా 12 సంవత్సరాల స్కేల్ దగ్గరికి వచ్చినప్పుడు మరి మనం డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ కాలేదే అని అప్పుడు హైరాణ పడతారు. ఒకవేళ మీకు 12 ఇయర్స్ స్కేల్ కానీ 24 ఇయర్స్ స్కేల్ కానీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు డిపార్ట్మెంటల్ పరీక్షలు క్వాలిఫై కాకపోతే మీకు ఆ స్కేల్ అనేది శాంక్షన్ చేయడం జరగదు. మీరు ఎప్పుడైతే డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అవుతారో అప్పటి నుంచే మీకు ఆ 12 ఇయర్స్ స్కేల్ కానీ 24 ఇయర్స్ స్కేల్ కానీ మీకు శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అప్పటి వరకు వెయిట్ చేయకోకుండా ఎప్పుడైతే మీకు నోటిఫికేషన్స్ విడుదలవుతాయో అప్పుడు మీరు అప్లై చేసుకొని మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు పూర్తి చేసుకోవడం చాలా అవసరం. మరి ఇది డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారం. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన సమాచారం మీరు భవిష్యత్తులో ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.